దానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తోని పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తూ హెచ్ఎంఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి, సింగరేణి సంస్థ బాగుండాలి, లాభాల్లో మనకు మంచి వాటా రావాలి అని చెప్పి కోరుకుంటూ మరి కార్మిక ఉద్యమంలో అనేక సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అన్న రియాజ్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ సింగరేణి గని కార్మిక సంఘం హానరబుల్ ప్రెసిడెంట్, స్వచ్ఛంద సంస్థ పెట్టి తెలంగాణ ప్రజలకు మహిళలకు జాగృతి చేసిన మహిళగా ఎంతోమంది మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మహిళలను ముందుకు తీసుకొచ్చి కొట్లాడే ప్రయత్నాలు చేయలేదు, ఇంటికే పరిమితం చేసిండ్రు. కానీ తెలంగాణ మూమెంట్లో కవిత గారు ఇంటింటికి తిరిగి మహిళలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి తెలంగాణ కోసం బతుకమ్మ సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని బట్టబయలు చేసి ఇవాళ జాగృతి అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులేంటిది, మహిళలు ఏం చేయాలి, మహిళలు ఎట్లుండాలి అన్న దాని మీద వాళ్లకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ధైర్యం చెప్పి ముందుకు తీసుకొచ్చి తెలంగాణ సాధించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన నాయకురాలు కవిత గారు. అదేవిధంగా సింగరేణిలో కార్మిక సంఘంలో ఉండి కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసిన నాయకురాలు గారికి ఇవాళ హెచ్ఎంఎస్ అండ్ ఇద్దరం కలిసి కట్టుగా సింగరేణిలో పనిచేసి సింగరేణిలో కార్మిక హక్కుల కోసం సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న దానికి మేడం గారికి నా రెడ్ సెల్యూట్. కలిసి పనిచేద్దాం. సింగరేణి కార్మికులు ఆపదలు ఉన్నారు, భయంతో బతుకుతున్నారు. ఈ పొలిటికల్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న గెలిచిన కార్మిక సంఘాలు కార్మికులకు ఒక అంటువ్యాధి కలిగించారు. ఆ అంటువ్యాధి ఏంటంటే భయం. మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ అవుతావు, ఎక్కువ మాట్లాడితే జైలుకు పోతావు, ఇంకేమైనా చేస్తే సస్పెండ్ చేస్తాం అనే బెదిరింపులతోటి అంటువ్యాధిలాగా వ్యాపింపజేసి కార్మికులు మాట్లాడకుండా చేసిండ్రు. అటువంటి సందర్భంలో పొట్ట తిప్పల కొరకు బతుకుదెరువు కొరకు పొట్ట చేతిలో పట్టుకొని బొగ్గు బాయిలకు వచ్చి రాష్ట్రానికి దేశంలోనే ఇంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడమే కాకుండా ప్రొడక్షన్ తెలంగాణకు ఒకప్పుడు మనం విన్నాం, సౌదీలో మొత్తం ఎట్లే ఏమి లేదు, తినడానికి కూడా తిండి లేదు వాళ్ళకు. దేవుడు వరం ఇచ్చినట్టుగా పెట్రోల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి వెళ్తున్నారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా మొత్తం ఇప్పుడు బొగ్గుబాయిల ఏరియాలో తంగేడు చెట్లు ఉన్నాయి, కింద బొగ్గును తెలియదు బయటికి వచ్చింది. అయిన తర్వాత ఇవాళ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చే కంపెనీగా తయారైంది. అదేవిధంగా మంచి ఉద్యోగం, ఎటువంటి చదువు లేకపోయినా మంచి ఉద్యోగం ఇచ్చే కంపెనీగా తయారైంది. తవ్వితే బొగ్గు ఎట్లా వెళ్తుందో బొగ్గు బాయిలు ఓపెన్ చేస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలను పక్కన పెట్టి గుత్తేదారులతో ములాఖాత్ అయి భూ విధ్వంసం చేసుకుంటా ఇవాళ మీరు చూస్తున్న ఆ ఓపెన్ కాస్ట్ల మూలంగా ఏమైంది, అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ ఉన్న నీళ్లతోటి కూడా వ్యవసాయం చేసుకునేవాళ్ళు అన్ని ఏరియాలలో ఆ నీళ్లతోటి. ఇవాళ ఓపెన్ కాస్ట్ వచ్చిన తర్వాత భూ విధ్వంసం చేసిండ్రు. ఈరోజు మనం చూస్తున్నాం దేశం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో వరదలు వస్తున్నాయి, కానీ కోల్బెల్ట్ ఏరియాలో ఈ భూ విధ్వంసంతో ఒక్క వర్షం పడతలేదు. గోదావరి ఇవాళ ఎండి ఉన్నది, ఇది కనబడుతుంది. కనుక సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కవిత గారి పైన ఉన్నది, మా పైన ఉన్నది. రెండు సంస్థలు కూడా నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్స్, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కనుక ప్రజలను కాపాడాలి, బొగ్గు పరిశ్రమను కాపాడాలి, బొగ్గు పరిశ్రమకు పనిచేస్తున్న కార్మికులకు అండగా నిలబడాలి. మన ఎజెండా మొత్తం మేడం గారు చెప్పారు. ఆ ఎజెండా ప్రకారంగానే మేము బొగ్గుబాయిల మీద కలిసి కార్మికులకు ఫస్ట్ కార్మికులకు ధైర్యం చెప్పాలి. అధైర్యంగా ఉన్నారు, ధైర్యం చెప్పి వాళ్ళకు మూమెంట్ తీసుకొచ్చి సింగరేణిని రక్షించుకోవాలి, ఉద్యోగాలు సాధించుకోవాలి. ఉద్యోగాలతో పాటు రాష్ట్రాన్ని కూడా మంచిగా కలకల్లాడే విధంగా పెట్టాలనే ఉద్దేశంతో మనం కలిసి కట్టుగా పనిచేస్తున్నాం. దీంట్లో మేము అండ్ల చేయను కావడం, వాళ్ళు ఇండ్ల చేయను కావడం కాదు, కలిసి కట్టుగా మనం కలిసి పనిచేస్తున్నాం. బయట ఉన్న వాళ్ళు ఏదేదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు, చేతగాని వాళ్ళను పక్కన పెట్టండి.
మా రెండు సంస్థల్లో కలిసి రండి, అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం. 1,16,000 మంది అప్పుడు ఎట్లున్నారో ఆ విధంగా పర్మనెంట్ కార్మికులు 1,16,000 మంది వచ్చే విధంగా మనం భూమి మీద ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తాం, ప్రజలను కాపాడుతాం, ఉద్యోగాలు తీసుకొస్తాం అనే ఎజెండాతోటి మనం ముందుకెళ్తాం. కనుక ఇవాళ మంచి దేశమంతా చూస్తుంది, ట్రేడ్ యూనియన్స్ అందరు చూస్తున్నారు, రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. మనం కలయికను విడదీయడానికి తెర వెనుక నుండి ఫోన్లు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. అటువంటికి భయపడకుండా విధంగా మేము పిలిచింది ఓన్లీ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఏరియాకి ఇద్దరిని పిలిచినాం. ఇద్దరం మొత్తం డంప్ చేయాలంటే మొత్తం వాళ్ళు ఎవరు తట్టుకోలేరు సింగరేణిని తీసుకురావాలంటే. కనుక ఇది మంచి రోజు, మనం కలిసికట్టుగా పనిచేద్దాం, సింగరేణిని కాపాడుకుందాం, సింగరేణిని మంచి పేరు తీసుకొద్దాం. పవర్ ప్రాజెక్ట్ వచ్చింది, పవర్ ప్రాజెక్టు రాష్ట్రానికి పవర్ ఇస్తున్నాం. మనం తక్కువ ధరకు బయట నుండి కొనుకొస్తే 15 రూపాయలు 18 రూపాయలు ఉంది, ఇక్కడ 5 రూపాయలు 7 రూపాయలకే ఏమో వస్తుంది. పవర్ తీసుకొచ్చిస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. అటువంటి కంపెనీని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దళారుల చేతుల నుండి సింగరేణిని కాపాడి కార్మికులను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలుపు హెచ్ఎంఎస్ తరఫున. మీ అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మన పిలుపుకు ఇట్లా నిన్న మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. మీరు రండి అంటే అందరు వచ్చినారు, ఇంకా పోటీ పడుతున్నారు, మమ్మల్ని విలువలేదు అని. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది ఉద్యమం చేయడానికి అని చెప్పడం జరిగింది. కనుక మీ సపోర్ట్ బాగా అవసరం ఉంది మాకు, మీ సపోర్ట్ కార్మికులకు అవసరం ఉంది, ఎదురు చూస్తున్నారు. మహిళా కార్మికులు కూడా ఇప్పుడు వచ్చారు, 2,000 మంది మహిళలు సింగరేణిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దాదాపు 2 నుండి 4,000 మంది మహిళలు అపాయింట్ అవుతారు. అతిపెద్ద కంపెనీ, మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన అతిపెద్ద కంపెనీ సింగరేణి. అది కూడా మా కార్మిక సంఘాలు మనం అందరం కలిసి కొట్లాడితే వచ్చిన ఉద్యోగాలే. లేకుంటే ఇంతకుముందు సింగరేణిలో నోటిఫికేషన్ ఇస్తే మేల్స్ ఓన్లీ అని పెట్టేది, ఫీమేల్కి ఉద్యోగం లేదు, క్లరికల్ పోస్ట్ కూడా లేకపోయేది, వెల్ఫేర్ ఆఫీసర్ కూడా లేకపోయేది. అటువంటిది మనం అందరం కొట్లాడిన తర్వాతనే అది వచ్చింది. మహిళలు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాం, వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం కూడా మన పైన ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పు. ప్రెస్ మిత్రులకు కూడా రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్. మేము మీ రోల్ బాగుంటుంది, ప్రెస్ రోల్ బాగుంటుంది. తెలంగాణ రావడానికి కారకులు ఎవరు? మీరే ఎక్కువ. జాగృతి, సాంస్కృతిక ఉద్యమాల ద్వారా ఫైనల్లీ సింగరేణి కార్మికులు ఉద్యమించారు. ఎవరు ఎక్కడ ఏమి చేసినా ఇవ్వమన్నాడు. అప్పుడు సింగరేణి కార్మికులు మాకు ఒక పిలిపించారు, హైదరాబాద్లో ఉండి వీళ్ళు మన వాళ్ళందరూ ఒక సింగరేణి కార్మికులు కూడా సమ్మె చేయండి అంటే అప్పుడు మేమందరం కూర్చుండి గుత్పాలు పట్టుకొని, విప్లవ కార్మిక సంఘాలు, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ గుత్పలు పట్టుకొని ఒక బొగ్గు పిల్ల బయటికి రాకుండా చేస్తే 45 రోజులు సమ్మె చేసి తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. అన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక గనిగా మారిపోయింది. ఎట్లయితే మనం బొగ్గుదావు తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టినారు, అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్. ఇప్పుడు సడన్గా 1.5 టైమ్స్ పెరిగిపోయింది. దాదాపు 1,500 నుంచి 2,000 కోట్లు సడన్గా రాత్రికి రాత్రే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కామ్, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా, రియాజ్ అహ్మద్ సమ్మతిస్తారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్లో ఏదైనా చిన్న జరిగితే కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది. ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది. ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా A to Z మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కానీ ఇవాళ అటువంటి భయం లేదు. కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో. దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి, ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్